కరెక్ట్ గా భోజనం తర్వాత నా స్పీచ్ ప్రారంభిస్తున్నా. మీరందరూ పడుకోవట్లేదు కదా, నిద్రలేదు కదా. వేదికను అలంకరించిన పెద్దలు, పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పాలిట్ బ్యూరో సభ్యులకి నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జోడెద్దుల బండి, మన పార్టీ జోడెద్దుల బండి. ఒకవైపు తెలంగాణ, రెండో వైపు ఆంధ్రప్రదేశ్. ఈ ఇరు రాష్ట్రాల నుంచి హాజరైన కార్యకర్తలు, నాయకులు అందరికీ నా నమస్కారాలు. ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 6 జాతీయ పార్టీలున్నాయి, 49 ప్రాంతీయ పార్టీలున్నాయి. ఈ పార్టీల్లో మనకన్నా ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయి, మనకన్నా కొంచెం బలమైన పార్టీలు ఉన్నాయి. కానీ 50 రోజుల్లో 100 రూపాయలు కట్టి 1/2 కోటి సభ్యత్వం సాధించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్మికులు, క్లీనర్లు, స్వీపర్లు వాళ్ళందరూ ముందుకొచ్చి, అన్నా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోసం నేను 100 రూపాయలు ఇస్తున్నానని గర్వంగా ఇచ్చారు. అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీకి సభ్యత్వం నేను అదృష్టంగా భావించి తీసుకుంటాం జరిగింది. ఈ 1/2 కోటి సభ్యత్వం సాధించిన కార్యకర్తలందరికీ శతకోటి వందనాలు. ఇట్లా ప్రతి కార్యకర్త 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి ఈ రోజు పార్టీకి ఎప్పుడు లేని విధంగా 54 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. ఈ మధ్యన ఒకరిద్దరు నాయకులు, డిపాజిట్ కూడా రాని నాయకులు నా పైన ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీసులో లోకేష్ కూర్చుని సూట్ కేసులు తీసుకుంటున్నారంట. అయ్యా, మీ కళ్ళకి మేము కాగితం పట్టుకున్నా సూట్ కేసు పట్టుకున్నట్టే ఉంటుంది. గత 3 దశాబ్దాలుగా ఢిల్లీకి మీరు సూట్ కేసులు మోసి 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 అలవాటైపోయినాయి. ఒక సామెత ఉంది, పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని. అది వీళ్ళ ప్రతిపాదన. నేను ఇక్కడ ఒకటే వాళ్ళు చెప్పదలుచుకున్నా, అయ్యా అక్కడ కూర్చుంది రాజశేఖర్ రెడ్డి గారు కాదు, ఇక్కడ నుంచింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ భరోసా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, అధ్యక్షులు వారు ఈరోజు మన్ని అడిగి, నేను పార్టీ నడిపించడానికి ఇబ్బంది పడుతున్నా, నాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి, ప్రతి కార్యకర్త 500 రూపాయలు ఇవ్వండి అని అడిగితే ఇస్తామా ఇవ్వమా? ఇస్తామా ఇవ్వమా? అట్లా ప్రతి కార్యకర్త ఇస్తే సాయంత్రం లోపల ఆయన ముందల 250 కోట్లు ఇచ్చే శక్తి ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న అండగా ఉన్న శక్తి అదొకటే. 54 లక్షల మంది కార్యకర్తలు. గత మహానాడులో అధ్యక్షుల వారికి ఒక ప్రతిపాదన ఇస్తాం జరిగింది. అయ్యా, ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దాం. చాలా మంది కార్యకర్తలు వాళ్ళ భూములు, ఇల్లులు అమ్ముకున్నారు, అప్పులు చేసి పార్టీని కాపాడారని. అది ప్రతిపాదన పెట్టినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఒక కార్యకర్తల సంక్షేమ నిధి కాదు, ఒక విభాగమే ఏర్పాటు చేయండి. ఆ విభాగం ద్వారా కార్యకర్తలనే కాదు, కార్యకర్తల పిల్లల్ని కూడా ఆదుకోమని చెప్తాం జరిగింది. గత 11 నెలల్లో నేను దాదాపు 50,000 మంది కార్యకర్తలు కలుస్తాం జరిగింది. ఇక్కడ చాలా మందిని కలుస్తాం జరిగింది. మిమ్మల్ని కలిసినప్పుడు నాకు 14,000 అర్జీలు ఇస్తాం జరిగింది. ఈ 14,000 అర్జీల్లో దాదాపు 9,000 అర్జీలకి నేను పరిష్కారం ఇస్తాం జరిగింది.
కార్యకర్తల పిల్లలు చాలా మంది వచ్చి నన్ను కలుస్తాం జరిగింది. నాకు చాలా మంది రెజ్యూమేలు ఇస్తాం జరిగింది. మీ పిల్లల పిలుపు మేరకు గత 11 నెలల్లో 10 జాబ్ ఫేర్లు పెట్టి 450 కార్యకర్తల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీయే. చాలా మంది పిల్లలు ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాం జరిగింది. అనేక ఇబ్బందుల వల్ల ఈ ఇంటర్వ్యూలో సరిగ్గా చేయలేకపోయారు. అందుకే ఈ రోజు మన పార్టీ ఆఫీస్ వెనకాల ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏ కార్యకర్త పిల్లలైనా 1 నెల కష్టపడి చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాం జరుగుతుంది. మొదటి బ్యాచ్ లోనే దాదాపు 38 కార్యకర్తల పిల్లలకి మనం ఉద్యోగాలు ఇప్పిస్తాం జరిగింది. చాలా మంది కార్యకర్తలు ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, నన్ను కలిసినప్పుడు అయ్యా నా పిల్లల్ని నేను ఇంజనీర్ చేద్దాం అనుకుంటున్నా, డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము చదివించుకోలేకపోతున్నాం అని చెప్తాం జరిగింది. వాళ్ళ పిలుపు మేరకు ఇప్పటి వరకు 255 కార్యకర్తల పిల్లలకి ఉచితంగా చదువు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అలాగే వివిధ ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదంటే అనారోగ్యం వల్ల చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడటం జరుగుతుంది. అలాంటి కార్యకర్తలు నన్ను వచ్చి ఆర్థికంగా ఆదుకోండి అని కోరటం జరిగింది. ఇప్పటికీ 480 మంది కార్యకర్తల్ని ఆర్థికంగా ఆదుకుంది ఒక తెలుగుదేశం పార్టీయే. ఇంకొక 450 అర్జీలు నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మన పార్టీ పెట్టిన ప్రమాద బీమా పథకం చూసిన తర్వాత ఇటు పక్కన తెరాస పార్టీ పెట్టేదానికి ప్రయత్నించి పడిపోయింది. అటు పక్కన పిల్ల కాంగ్రెస్ ఏమో మర్చిపోయింది. మనం పెట్టిన ప్రమాద బీమా పథకం చూసి ఢిల్లీలో ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశానికే ఒక ప్రమాద బీమా పథకం పెడతాం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 700 మంది కార్యకర్తలు ప్రమాదంలో చనిపోవటం జరిగింది. చాలా దారుణం. 700 మంది. మేము ఈ పథకం పెట్టినప్పుడు ఎప్పుడు ఊహించలే ఇంతమంది చనిపోతారని. ఈ 700 మంది చనిపోయిన దగ్గర ఇప్పటి వరకు దాదాపు 118 కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీయే. మొన్న నేను రాయలసీమ పర్యటనలో 11 కుటుంబాల ఇంటికి వెళ్తాం జరిగింది. వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేదానికి వెళ్తాం జరిగింది. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి. కొన్ని ఇంటికి నేను వెళ్ళినప్పుడు పైన రేకుల షెడ్. ఆ రేకుల షెడ్లోకి నేను అడుగుపెట్టిన తర్వాత కరెక్ట్గా 5 నిమిషాలు, ఇది నాకు కర్నూలు టౌన్లో, 5 నిమిషాల్లో షర్టు చొక్కా కాలర్ నుంచి సాక్స్ వరకు నాకు తడిసిపోయింది. అంత వేడిగా ఉంది. అక్కడ మన అక్క వాళ్ళ మొగుడు చనిపోయారు. ఆమె 6 నెలల గర్భవతి. ఆయన చనిపోయే ముందల ఏం అప్పులు చేశారు, ఏముందో ఆమెకి ఏం చెప్పలా. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మనం ఇచ్చిన 2 లక్షల రూపాయల్లో 1,40,000 అప్పులకే కడతాం సరిపోయింది. అంటే మొగుడు చేసిన అప్పులకి 1,40,000 రూపాయలు ఇస్తాం జరిగింది. వాళ్ళ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు నన్ను అడుగుతాం జరిగింది, అన్నా మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఆయన చనిపోయే ముందర మాకింత అప్పులు నేను తెలీదు, ఎటోగటా మీరు మా పిల్లల్ని చదివించాలని చెప్తాం జరిగింది. అది చూసి మన ఇంజనీర్లు, డాక్టర్లు,
వీళ్ళ పిల్లలందరూ ఒక ఇంజనీర్ డాక్టర్లుగా అవ్వాలనే కోరిక ఉంది వాళ్ళు. అది చూసిన తర్వాతనే అధ్యక్షుల వారితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో చల్లపల్లిలో ఒక ఎన్టీఆర్ మోడల్ స్కూల్ రాబోయే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టబోతుంది. ఇటు తెలంగాణలో వరంగల్ టౌన్ దగ్గర కూడా ఒక మోడల్ స్కూల్ తెలుగుదేశం పార్టీ పెట్టబోతుంది. ఈ మోడల్ స్కూల్ ద్వారా ఇట్లా కార్యకర్తల పిల్లలు ఎవరైతే ఉన్నా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. మీరెవరు అధైర్యపడాల్సిన అవసరంలే. 100% మేము తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం. చివరిగా ఈ 54 లక్షల మంది సభ్యత్వం సాధించామంటే అది మీ అందరి సహకారం వల్ల, మీ అందరి ప్రోద్బలం వల్ల. ఏదో ఒక్క ఆఫీస్లో కూర్చుని చేసే కార్యక్రమం కాదు. మనం 54 లక్షల సభ్యత్వం చేసిన తర్వాత అన్ని పార్టీలు మన వెనకాల పరిగెడుతున్నాయి. ఉత్తి లెక్కలు రాస్తున్నారు. మేము 5 లక్షలు చేసాం, 50 లక్షలు చేసామని. అవునా కాదా? తెలంగాణ నుంచి వచ్చిన కార్యకర్తలు చెప్పాలి. ఒక పార్టీ అంటుంది, అవునా కాదా? అలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ పార్టీలోనే ఒక నాయకుడు నన్ను అడిగారు, అయ్యా నువ్వు 54 లక్షలు ఎందుకు చేసావు? మేము ఇప్పుడు సస్తున్నాం, మేము 50 లక్షలు చేసేదానికని. ఈ 54 లక్షల సభ్యత్వం జరిగిందంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్లనే. ఈ సభ్యత్వం జరిగేటప్పుడు నేను కొంతమందికి ఇబ్బంది పెట్టాను, కొంతమందిని గట్టిగా తోస్తాం జరిగింది. నన్ను క్షమించాలి. దానికి అధ్యక్షుల వారికి 1/2 కోటి సభ్యత్వం చేసి చూపించాలనే ఏకైక ఆలోచనతో ఇది చేస్తాం జరిగింది తప్ప ఇంకేమీ కాదు. చివరిగా ఇంత అద్భుతమైన అవకాశం, అతి చిన్న వయసులో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులకి, అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్.